రాష్ట్రంలో సినిమా టికెట్ల పెంపు అంశంపై కమిటీ నియమించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కమిటీ ఇచ్చే నివేదికను బట్టి రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 100 కోట్ల రూపాయల పెట్టుబడితో తీసే సినిమాల రాబడి కోసం ఇప్పటికే ప్రీమియర్ షోలు, టికెట్ల ధరల పెంపు అమల్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా సినిమా షూటింగ్లు చేసుకోవచ్చని ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఇక మళ్ళీ ప్రతి సినిమాకి ప్రత్యేకించి రాయితీలు ఇవ్వడం కాకుండా ఒక పాలసీ తీసుకురావాలన్న ప్రయత్నం జరుగుతుంది. 100 కోట్లు పైబడి పెట్టుబడి పెట్టినటువంటి సినిమాలకు సంబంధించి వాళ్ళకి రిటర్న్స్ అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంత వెసులుబాటు ఏంటి ప్రీమియర్ షోస్ వేసుకోవడానికి కానీ ఒక 10 రోజుల పాటు ఎక్స్ట్రా షోలు వేసుకోవడానికి కానీ ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది. అది గతంలో ఉన్నటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఎఫ్డీసీ కూడా ఏర్పడింది కనుక ఒక కమిటీ కూడా ఫామ్ చేసాం. దీనికి ఆ కమిటీతో కలిసి అసలు ఈ సినిమాలకి రేట్లు పెంచడం విషయంలో కానీ, లేదా దానివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా పెంచుకోవాలనేటువంటి విషయం కానీ, లేకపోతే ఏ సినిమాకి ఏ రకంగా పెంచాలి, లేకపోతే అన్నిటికీ యూనిఫామ్గా ఒకే రకమైనటువంటి నిర్ణయం చేయాలనేటువంటి దాని మీద ఆ కమిటీని కూడా ఫామ్ చేసాం. త్వరలోనే దాని మీద ఒక ఫైనల్ చేసి ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోని ఫరెవర్ అందరూ ఉపయోగించుకునే విధంగా, ఏ సినిమాకైనా ఒకే విధంగా ఉండేలాంటి ఒక జీవోని కూడా తీసుకురాబోతున్నాం. త్వరలోనే సినిమా వాళ్ళు మేము అందరూ కలిసి కూర్చుని దాన్ని రేషనల్గా ఉండేలా చూసి రేటు పెరిగి సినిమా చూసేవాడి మీద భారం పడకుండా ఉండటం ఎలాగా అనేటువంటి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నాం అతి త్వరలోనే. ఎవరైనా సరే పలానా ప్రాంతంలో షూటింగ్ చేసుకుంటూ ఉంటే సింగిల్ విండో సిస్టంలో ఇంక 10 మందిని కలవక్కర్లేదు. వాళ్ళు ఒక్కసారిగా ఎఫ్డీసీ ద్వారా క్లియరెన్స్ తీసుకోవచ్చు.